ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు 300 స్కోర్ చేద్దామని కదా. 300 దాకా వస్తుందని నేను అనుకుంటున్నాము. 250-260 కంటే ఎక్కువ స్కోర్ అయ్యారు. ఖచ్చితంగా 280 ప్లస్ 300 దాకా వస్తుందని మేమైతే అనుకుంటున్నాము, ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఎవరు మీకు ఇష్టమైన టీం ఎవరు, ఇష్టమైన బ్యాటర్ ఎవరు, బ్యాట్స్మెన్ ఎవరు? అభిషేక్ శర్మ. యాక్చువల్ అయితే విరాట్ కోహ్లీ, కానీ ఎస్ఆర్హెచ్ కి వచ్చేసరికి విరాట్ లేదు, కోహ్లీ లేదు. ఎందుకు తీసి పడేస్తున్నావు అట్లా? తెలుగు అండి అక్క, తెలుగుకి సపోర్ట్ చేస్తా. ఎంత విరాట్ కోహ్లీ అన్నా బెంగళూరు ఆడితే తెలుగు నేను ఎందుకు సపోర్ట్ చేస్తా. బ్యాటింగ్ కొలాప్స్ అయ్యి కూడా 200+ స్కోర్స్ 2 మ్యాచెస్ లా. ఇవాళ ముగ్గురు చక్కగా అన్నా కూడా ఏం చేస్తారో చెప్పలేం. మెంటల్ నా కొడుకులు అక్కడ అంతా. ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి ఒక ఈరోజు పక్క ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది, కానీ ఆర్సీబీ ఫ్యాన్. మ్యాచ్ చూడటం కోసం వచ్చిన. ఎవరంటే ఇష్టం నీకు? అభిషేక్ శర్మ ఎస్ఆర్ఎస్ టీమ్ లో, ఆర్సీబీకి అయితే విరాట్ కోహ్లీ. నమస్తే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ రోజు హైదరాబాద్ వాసీలకి ఒక పండుగ వాతావరణమే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే లక్నో హైదరాబాద్ కి సంబంధించి ఈరోజు ఉప్పల్ స్టేడియంలో అయితే మ్యాచ్ నిర్వహించబోతుంది. సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు, పూర్తిగా హైదరాబాద్ కి సంబంధించి ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి టీ షర్ట్ వేసుకోవడం రావడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు కూడా రీసెంట్ గా మొన్న కూడా హైదరాబాద్ గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్ గెలవాలని చెప్పేసి కూడా చాలా మంది ఆరెంజ్ ఆర్మీ టీ షర్ట్స్ వేసుకొని రావడం జరిగింది. మరి ఈసారి ఎట్లుండబోతుంది మ్యాచ్ ఏందనేసి అయితే తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ లోకల్ అండి. సో ఎట్లుండబోతుంది మ్యాచ్ మరి? We are excited to see class and batting today. Yeah. ఎట్లా ఏ టీం అంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం? SRH. సో ఎవరు ఇష్టం మరి? Class and ఇప్పుడు ఎట్లుండబోతుంది? ఎందుకంటే గతంలో 2016 లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేశారు. ఆ స్కోర్ ని రికార్డ్ బ్రేక్ చేయగలరా? లేదండి. సాధ్యం కాదా? లేదు. అంటే గతంలో కూడా విరాట్ కోహ్లీ కొన్ని సందర్భాలలో చెప్పిండు నన్ను మించిన మొగోళ్ళు లేడు అని చెప్పేసి. అట్లా ఏం చెప్పలేదండి, విరాట్ కోహ్లీ చెప్పలేదండి. సో ఇప్పుడు ఎట్లుండబోతుంది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? SRH of course. ఉందా నమ్మకం ఉందా? 100%. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చి. గుంటూరు నుంచి వచ్చారా? సో ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ వాతావరణం ఎట్లుంది? హాట్గానే ఉంటుంది ఎప్పుడు. వెయిటింగ్ టు సీ క్లాస్ ఇన్. సో మీకు ఎవరి ఇష్టం, ఏ టీం అంటే ఇష్టం? ఎస్ఆర్హెచ్ అందుకని అంత దూరం నుంచి వచ్చింది. గెలుస్తుందా మరి కన్ఫామ్గా సో కప్పు ఎవరు కొట్టబోతున్నారు మరి? ఎస్ఆర్హెచ్. ఉందా కాన్ఫిడెన్స్ ఉందా? కాన్ఫిడెన్స్ ఆల్రెడీ 2 years బ్యాక్ చూపించాం మా క్యాపబిలిటీ ఏందో. ఇది జస్ట్ ట్రైలే, ఇంకా చాలా ఉంది. కన్ఫామ్ గెలుస్తారు మీకు ఎవరి ఇష్టం? క్లాస్ ఇన్. సో ఎక్కడి నుంచి వచ్చాను? పద్మశాలి కాలి కవాడి కూడా. సో ఎట్లీస్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఏ టీం ఇష్టం నీకు? ఎస్ఆర్హెచ్. ఎవరి ఇష్టం దాంట్లో? అభిషేక్ శర్మ. సో గెలుస్తుంది అనుకుంటున్నావు మరి మ్యాచ్? సో కప్పు ఎవరు కొట్టబోతున్నారు మరి 2026 లో? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? మీరు ఎక్కడి నుంచి? నేను ఉప్పల్ నుంచే. ఎట్లుండబోతుంది ఉప్పల్ వాతావరణం అంతా? మొత్తం ఆరెంజ్ టీ షర్ట్ అట్లా నిండిపోయింది. ఇట్ ఈస్ 300 లోడింగ్ అండ్ అభిషేక్. అంటే 2-3 years నుంచి 300 స్కోర్ చేస్తారని అంటున్నారు, కానీ సాధ్యం కావట్లేదు. ఇప్పుడు మరి హైదరాబాద్ స్కోర్ చేసే అవకాశం ఉంది. 280 కూడా ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. అది మన టీం తోటే సాధ్యమైంది. 300 కూడా మనమే కొట్టబోతున్నాం. ఉందా నమ్మకం ఉందా? డెఫినెట్లీ. అండ్ కప్పు కూడా మనదే. సో మీకు ఏ టీం అంటే ఇష్టం? ఆబ్వియస్లీ లోకల్ హైదరాబాద్ SRH. మరి ఎవరి ఇష్టం? ఏ ప్లేయర్ అంటే ఇష్టం? బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? అభిషేక్ అండ్ క్లాస్ ఇన్ దిస్ మ్యాచ్ దే ఆర్ గోనా రూల్. శ్లోక్. ఎక్కడి నుంచి వచ్చినావు? మేడిపట్నం. ఆడతావా నువ్వు? క్రికెట్ ఆడతావా? ఆడతా. సో ఎవరంటే ఇష్టం నీకు? ఏ ప్లేయర్ అంటే ఇష్టం? హెన్రీ క్లాసన్ ప్యాట్ కమిన్స్. కెప్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు మరి? ఎస్ఆర్హెచ్. ఉందా కాన్ఫిడెన్స్ ఉందా మరి? పక్కా. ఎక్కడి నుంచి? నీ పేరు ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? చూసారు కదా, ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ JNTU దగ్గర. So how you are feeling? How you are feeling? Good, exciting. ఎట్లా ఆడబోతుంది HRS? कैसा खेलेंगे बोल के सोच रहे हो? Expecting they'll play well, very good. Hopefully they'll keep up the form. Which player do you like? Abhishek. Ishan. Yeah, Ishan, yes. So ఎట్లుండబోతుంది మరి మ్యాచ్? ఎట్లా ఆడబోతుంది అనుకుంటున్నావు? We'll hit very good, probably 250 plus. 250 plus will hit. అంటే 300 స్కోర్ చేస్తారు అని చెప్పేసి 2-3 years నుంచి అంటున్నారు. అది సాధ్యం అవుతుందా మరి? అనుకుంటున్నారా మరి? మియాపూర్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ చూస్తుంటే? సూపర్. ఎట్లుండబోతుంది మ్యాచ్? ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు?
250+ అంటే 300 దాటుతుంది అని చెప్పేసి 2-3 సందర్భాలు 2-3 ఇయర్స్ నుంచి అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైనా దాటే ఇవాళ 300 దాటుతుంది. ఇవాళ 300 దాటుతుంది. ఉందా నమ్మకం ఉందా? అభిషేక్ ఇషాన్ ఉంటే కనుక 300 దాటుతుంది. మీకు ఎవరు ఇష్టం? ఏ ప్లేయర్ అంటే ఇష్టం? ఇషాన్ కిషన్. రిషబ్ పంత్ తాన్య ఎక్కడి నుంచి వస్తున్నావు? అల్వాల్ అల్వాల్ నుంచి వస్తున్నావు. సో ఎట్లుండబోతుంది ఈ రోజు గేమ్? ఎట్లుండబోతుంది? ఎక్సలెంట్ ఉందా నమ్మకం ఉందా? ఎవరు ఇష్టం మీకు? ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఎవరు ఇష్టం? ఇషాన్ కిషన్ ఎవరు మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? బౌలర్ ఎవరు? ఇషాన్ కిషన్ సో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇంకెప్పుడన్నా వచ్చినావా? చాలాసార్లు వచ్చా చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి వస్తావా? ఎవరు నీ ప్లేయర్ ఎవరు? బెస్ట్ ప్లేయర్ ఎవరు? ఇషాన్ కిషన్ అల్వాల్ అండి, మా పాపనే. మా మిస్సెస్ మా పాప అల్వాల్ నుంచి అండి. మ్యాచ్ ఎవ్రీ ఇయర్ వస్తాము, చాలా బాగుంది. ఇప్పుడు కూడా విన్ అవుతుందని అనుకుంటున్నాం. 300 కొట్టే అవకాశం ఉందంటారా మరి హైదరాబాద్? మాక్సిమం బ్యాటర్స్ అంతా పర్ఫార్మెన్స్ చేస్తే 300 వెళ్ళిపోతుంది. ఉంది. ఎందుకంటే గతంలో 2016లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేసిండు. ఇప్పుడు నువ్వు ఆ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేసి చేయొచ్చాము. ఎందుకంటే బ్యాట్స్మెన్ అంతా బాగుంది కదా. సో అందుకోసం ఒక్కటే మాక్సిమం అవ్వాలి స్కోర్. వికెట్స్ పడకపోతే మాత్రం ఏ ప్లేయర్ అంటే ఇష్టం? అభిషేక్ శర్మ. అంతే అభిషేక్. ఎందుకు? ఏమో కొడతాడు, లేదంటే తొందరగా పడిపోతాడు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాం పక్కా. 5-6 అట్లీస్ట్ 1 మ్యాచ్ కన్నా వస్తాం కంపల్సరీ చూస్తారా? ఎవ్రీ ఇయర్. మరి ఎట్లా స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారు ఇయర్? లాస్ట్ ఇయర్ అయితే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఉన్నప్పుడు మేము వచ్చాం. సో ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్ ఆల్సో హైయెస్ట్ స్కోర్ 300+ అవ్వాలని కోరుకుంటూ. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి అది సాధ్యం కావట్లేదు. మరి ఇప్పుడు Last- అవుతుందా? ఈ ఇయర్ హోప్స్ ఉన్నాయి. ఈసారి కప్పు మనదే. అంతేనా? అంతే. SRH ఏం పేరు అవి గారు? అనిల్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆల్మోస్ట్ కూడా సో ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు ఈరోజు మ్యాచ్? 300ని స్కోర్ దాటే అవకాశం ఉందా మన అంటారు? 300 పక్కా. SRH వైల్డ్ ఫైర్ పక్కా. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటారు కానీ ఆ స్కోర్ దాటట్లేదు కదా. 283 వచ్చింది కదా, ఇంకో ఇప్పుడు 79 యాడ్ చేస్తాం. ఈసారి పక్కా 300 నమ్మకం ఉందా? పక్కా. ఎవరు ఇష్టం మీకు? ఏ ప్లేయర్ అంటే ఇష్టం? అభిషేక్ SRH హైదరాబాద్ లోకల్. మరి 2016లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేసిండు మొత్తం సీజన్ లో. ఇప్పుడు ఆయనని దాటే మొగోడు ఎవడన్నా ఉన్నారా అనేసి అంటే రికార్డ్స్ ఉన్నాయి బ్రేక్ చేయడానికి. అది ఇప్పుడు చేస్తారో లేదో కానీ పక్కా ఛాన్స్ లేదు అనేసి అంటున్నారు. మరి లేదు, బ్రేక్ చేస్తారు పక్కా బ్రేక్ చేస్తారు. రికార్డ్స్ టు బి దేర్ ఫర్ ద రికార్డ్స్ ఉన్నాయి బ్రేక్ చేయడానికి అంతే. సాధ్యమవుతుందా మరి ఇయర్? పక్కా 300 పక్కా. అది హైయెస్ట్ స్కోర్ కూడా పక్కా సీజన్ లో. క్లాస్ అండ్ 50 ఈరోజు. క్లాస్ అండ్ 50 100% క్లాస్ అండ్ 50. నేను చర్చలో నుంచి వచ్చాను. ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్ మరి లక్నోకు హైదరాబాద్ కి మధ్య? ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ విన్ అవుతుంది. ఉందా నమ్మకం ఉందా? ఖచ్చితంగా. సో ఎవరి ఇష్టం మీకు? ఏ టీం అంటే ఇష్టం? ఏ ప్లేయర్ అంటే ఇష్టం? 9.6 అవర్స్ 60 చేంజ్ చేసిన LSG. చెప్పండి. నాకు ముంబై టీం ఇష్టం. కాబట్టి క్లాస్ ఎన్ కోసం వచ్చింది. ముంబై ఇష్టం ఈరోజు క్లాస్ ఎన్ కోసం. రోహిత్ శర్మ ఫ్యాన్స్. మరి కప్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ముంబై వస్తుంది. SRH వస్తుంది కప్పు. ఆయన కొద్దిగా కల్పరేట్. అదేంటి మన అది గొర్రె చర్మంతో, సింహం గొర్రె చర్మంతో వస్తుంది కదా, అట్లా SRH టీ షర్ట్ వేసుకుని ముంబై ప్లేయర్ ఆయన. సో ఎందుకు ముంబై అంటే ఎందుకు ఇష్టం? దాంట్లో ఏ ప్లేయర్ అంటే నాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం. రోహిత్ శర్మ. దానివల్ల ఇప్పుడు రోహిత్ శర్మ టీం చేంజ్ అయ్యి సన్ రైజర్స్ కోసం ఆయన రోహిత్ శర్మ ఫ్యాన్స్. రోహిత్ శర్మ ఎక్కడ ఉంటే అక్కడనే ఫ్యాన్. అందుకే 45 వేసుకున్నాను. నీ పేరు ఏం పేరు? అద్రిత్. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇక్కడనే చెంపపేటలో ఉంటాను. చెంపాపేట. సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడన్నా వస్తావా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ ని చూస్తే? చాలా ఎక్సైటెడ్ ఉన్నాయి. సో ఎవరి ఇష్టం మీకు? ఏ టీం అంటే ఇష్టం? ఏ పర్సన్ అంటే ఇష్టం? SRH లో అభిషేక్ శర్మ అంటే ఇష్టం. గెలుస్తుందా మరి కప్పు? మనదే గెలుస్తుంది. కప్పు ఎవరిది అనుకుంటున్నాం మరి? మనదే SRH. ఉందా నమ్మకం ఉందా? ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కప్పు ఈ SRH గెలిచే అవకాశం ఉందంటారా లక్నో తోటి? ఉంది. ఉందా? ఎట్లా వచ్చింది? చాలా పూర్ ఫామ్ ఉన్నారు అందరూ, అందుకే లక్నోలా? చూస్తావా? రెగ్యులర్ గా మ్యాచ్ చూస్తుంటావా? చూస్తుంటావా? ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయినాక? నేను ఆస్ట్రోనాట్. ఓకే. సో మరి ఆల్ ద బెస్ట్ చెప్పు మరి. ఆల్ ద బెస్ట్ SRH.
మాది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఒక 2-3 డేస్ నుంచి వచ్చాను. 2-3 డేస్ అయింది వచ్చి. హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో ఎట్లుండబోతుంది మ్యాచ్ ఈసారి? ఎట్లుండబోతుంది? హై స్కోరింగ్ గేమ్ ఉండబోతుంది నాకు తెలిసి. 200+ స్కోర్ చేస్తారు. SRH గెలాలని కోరుకుంటున్నాను. కానీ నా ఫేవరెట్ టీం ముంబై. అంటే 300 చేయరా? 200 ప్లస్ అంటున్నా, 300 చేయరా? 300 కాటేరమ్మ కొడుకులు కొడితే అవుద్ది. 300 కొట్టొచ్చు కానీ హోప్ ఫర్ ద బెస్ట్. 300 బ్రేక్ చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను. ఎవరు మీ ఫేవరెట్? నా ఫేవరెట్ యాక్చువల్లీ నేను రోహిత్ శర్మ ఫ్యాన్, కానీ హైదరాబాద్ కూడా నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నమస్తే అండి, రవికుమార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, మాదాపూర్. సో ఎట్లుండబోతుంది ఈసారి మ్యాచ్? 300 స్కోర్ దాటే అవకాశం 300 కొట్టాలని SRH ఫ్యాన్స్ అందరం కోరుకుంటాం. 2-3 సంవత్సరాల నుంచి అంటున్నారు కానీ ఒక్కరు కూడా కొడతారు. కొట్టతో ఒకేసారి కొడతాదండి, రప్పా ఇంకా కాటేరమ్మ కొడుకులు రప్పా కొడతారు అంతే. ఇంకా మరి కప్ ఎవరు గెలుస్తారు? కప్పు గెలిచినా గెలవకపోయినా 300 కంపల్సరీ. అంటే నమ్మకం లేదా? గెలిచినా గెలకపోయినా కప్పు కంపల్సరీ వస్తుంది. ప్యాట్ కమిన్స్ రావాలి కదా, మా ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ వస్తే కంపల్సరీ కొడతారు. మరి విరాట్ కోహ్లీ 973 స్కోర్ ఎవరైనా దాటే అవకాశం ఉందా? అట్లాంటి మొగోడు ఎవరైనా చేస్తారు, ఎందుకు కాటేరమ్మ కడుకున్నాడు, అభిషేక్ ఉన్నాడు. సాధ్యం కాదే కదా విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసేది. ఇన్ని ఇయర్స్ నుంచి సాధ్యం లేదు, ఇయర్స్ నుంచి సాధ్యం వస్తుందని మేము కోరుకుంటున్నాం. నిన్న కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారు మన టీం అంతా కూడా. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు మన టీంకి ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై SRH. సిద్దిపేట అండి. మ్యాచ్ సార్ ఎట్లా ఆడబోతుంది అనుకుంటున్నారు? సూపర్ గా ఉంటుంది. అభిషేక్ శర్మ చాలా సిక్సర్స్ మోతం వేయిస్తాడు. పక్కా 300 లోడింగ్. ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి అంటారు కానీ అంత అవుతుంది, పక్కా అవుతుంది అభిషేక్ శర్మ. కప్పబడదు అనుకుంటున్నారు? ఏం సార్ ఏంది సార్ కప్పబడదు అనుకుంటున్నారు? మనగా SRH పక్కా ఉంది. అభిషేక్ శర్మ. చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తే? బాగుంది. ఎట్లుండబోతుంది మ్యాచ్? SRH గెలుస్తుంది అనిపిస్తుంది. స్కోర్ 300 దాటుతుందా మరి? అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎవరు మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఇష్టమైన టీం ఎవరు? అభిషేక్ అండ్ NKR. సార్ కప్పబడదు అనుకుంటున్నారు? SRH ఉందా? నమ్మకం ఉందా? ఉంది. గెలుస్తుందా? గెలుస్తుంది. సో ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు ఈసారి? ర్యాంపు హైదరాబాద్ తెలిసిందే కదా, అభిషేక్ శర్మ పులి ఖచ్చితంగా 300 క్రాస్ చేస్తుంది. ఉందా? 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే కాదు మేడం, ఇవాళ ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. 300 ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. SRH ఆల్వేస్ ఆరెంజ్ ఆర్మీ. మీరు ఏ టీం అంటే ఇష్టం? ఎవరంటే SRH అభిషేక్ శర్మ. సూపర్ ఉండబోతుంది అనుకుంటున్నా. అనుకుంటున్నారా? ఉంటుందా? ఉంటుంది. సో ఎవరంటే ఇష్టం? ఏ టీం అంటే ఇష్టం మీకు? RCB. సో గతంలో విరాట్ కోహ్లీ 2016లో 973 స్కోర్ చేశారు, రికార్డ్ బ్రేక్ చేశారు. ఆ రికార్డ్ ని ఇప్పుడు ఎవరైనా బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? I think it's again going to be Virat Kohli once again. There is only one and only one king. It's King Kohli. అంతే, తగ్గేదేలే. ఈ సాల కప్ నందే. అంతేనా? మ్యాచ్ అయిందన్నమాట. అంకల్ ఒక నిమిషం ఇట్రా. ఏం పేరు మీ పేరు? నా పేరు రఘు. ఎప్పుడు వస్తావా? ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం ఇప్పుడు వస్తావా? ఎప్పుడు వస్తాను? చూస్తావా మ్యాచ్? ఎవరంటే ఇష్టం? ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ కెప్టెన్. సో ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? 300 కొడతారని చూస్తున్నాం. ఉందా? 2 సంవత్సరాల నుంచి కొడతలేరు కదా, మరి ఈ సంవత్సరం కొడతారా? అది హోప్ మీద వస్తున్నాం రోజు, ఎవ్రీ టైం. మరి కప్పబడది? కప్ SRH సరే, ఉందా? నమ్మకం ఉందా? ఉంది. నమ్మకం లేకుంటే రామ్. ఆడతారని నమ్మకం ఉందా? అరుణ్ తేజ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక నిమిషం. హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడ? KPHB. KPHB నుంచి వచ్చారు. సో ఎట్లుండబోతుంది సార్ మ్యాచ్? ఇవాళ 300 పక్కా లోడింగ్. 2 ఇయర్స్ నుంచి అనుకుంటారు కానీ అది సాధ్యం అవుతుంది కదా మరి? ఇవాళ లోడ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు అందరు ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరు మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఇష్టమైన టీం ఏది? SRH ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కెప్టెన్, అండ్ మన యంగ్ గన్ అంకిత్ వర్మ. ఇవాళ ఖచ్చితంగా అభిషేక్ శర్మ 100 లోడ్ చేస్తారు. కప్ పడితే మనదేనా మరి? ఈసారి కప్ మనదే. ఉందా? నమ్మకం ఉందా? పక్కా. 2016లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేసిండు. ఆ స్కోర్ ని ఎవరైనా బ్రేక్ చేస్తారా? అంతటి మొగాడు ఉన్నాడా ఇప్పుడు?
ఇషాన్ కిషన్ ఉందా? బ్రేక్ చేస్తాడా? విరాట్ కోహ్లీని రికార్డ్ బ్రేక్ చేసి ఉందా? ఉంది, ఎందుకంటే వరల్డ్ కప్లో చాలా మనకి వన్ ఆఫ్ ద కీ మెంబర్. సో వరల్డ్ కప్ గెలవడానికి ఇషాన్ కిషనే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి కూడా కప్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎస్ఆర్హెచ్. ఇషాన్ కిషన్ కప్పు మనదేనా అయితే? పక్క. సూర్య సూర్య సో ఎట్లుండబోతుంది మ్యాచ్ సార్? 300 ఏమైనా దాస్తాడా? 300 స్కోర్ చేస్తారు ఎక్కువ? 250 అనుకుంటున్నా. 250 అనుకుంటున్నారు. ఎందుకు నమ్మకం లేదా? లేదండి, డిపెండ్స్ కదా. 300 కొట్టాలంటే చాలా ట్రై చేస్తారు మన వాళ్ళు కొట్టడానికి, కానీ 250 అయితే పక్కా అనుకుంటున్నా. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఇష్టమైన అభిషేక్ శర్మ. టీం ఎవరు? టీం ఏది? ఇష్టమైన టీం ఏది? ఎస్ఆర్హెచ్. సరే, మరి గెలుస్తుందా కప్పు మనమేనా ఈసారి? గెలుస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి మీరు? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? అంటే స్టేడియంకా క్రికెట్? స్టేడియంకి నేను ఇప్పటిదాకా ఇది థర్డ్ టైం రావడం. థర్డ్ టైం. మరి ఈసారి ఎట్లుండబోతుంది మ్యాచ్ లక్నోకి మన హైదరాబాద్కి మధ్య? లక్నో వీక్ టీం ఎస్ఆర్హెచ్తో పోల్చుకుంటే. అంతేనా? మాదాపూర్. సో ఎట్లుండబోతుంది ఈసారి లక్నోకి మన హైదరాబాద్ మధ్య? హైదరాబాద్ గెలుస్తుంది. ఉందా నమ్మకం ఉందా? 300 స్కోర్ చేస్తుందా? 250 అన్న క్రాస్ అవుతుందా? 235. ఎందుకు అంటే ముందే ఊహించేసుకుర్రా? నేను ఎందుకు 300 స్కోర్ చేసిన డబ్బు లేదా మన దాంట్లో? 235, 247 మధ్యలో కొడతారు అనుకున్నా. ఎందుకంటే చాలా మంది 300 చేస్తారు. 2-3 ఇయర్స్ నుంచి సాధ్యం కాలే, ఇప్పుడు సాధ్యం అవుతుంది అంటూ. అన్న అది అభిషేక్ శర్మ. మిస్టర్ శ్రీనివాస్ వరంగల్. సో ఎట్లుండబోతుంది మ్యాచ్ ఈసారి? ఎట్లుండబోతుంది మ్యాచ్? సూపర్ ఉంటుంది. ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? 300 చేస్తుంది ఎస్ఆర్హెచ్. 230 అంటున్నారు. 230 అంటున్నారు. లేదండి, 300 చేస్తుంది. అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ చేస్తలే కదా మరి. 2-3 ఇయర్స్ నుంచి చేస్తలే కదా 300. చేస్తాడు. ఇప్పుడు 200 చేస్తాడు అభిషేక్ శర్మ. 100%. ఇష్టమైన టీం ఎవరు? ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఎస్ఆర్హెచ్ ఇష్టమైన టీం, ఇష్టమైన ప్లేయర్ అభిషేక్ శర్మ. ఓకే, కప్పు గెలుస్తుందా మరి? 100%. ఈ సాల్ కప్ ఎస్ఆర్హెచ్. పులే అభిషేక్. ఏం పేరు నీ పేరు? శ్రీహరి చరణ్. శ్రీహరి చరణ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి వచ్చినావా? సో ఎట్లున్నది వాతావరణం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తావా? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. సో హౌ యు ఫీలింగ్? ఎక్సైటెడ్. సో ఎట్లుండబోతుంది మ్యాచ్? ఎట్లా ఆడతారు అనుకుంటున్నారు ఈసారి? ఎంత ఎస్ఆర్హెచ్ 300 I guess. 300 ఉందా? నమ్మకం ఉందా? కొంతమంది 230, 240 కంటే క్రాస్ చేయరు అంటూ. ఏమో ఎవరు నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఇష్టమైన టీం ఏంటి? ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ. సో కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి ఈసారి? ఎస్ఆర్హెచ్ ఉందా? నమ్మకం ఉందా? ఉంది. గెలుస్తారా? చెప్పు మరి. ఎస్ఆర్హెచ్ ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్. ఏం పేరు నీ పేరు? సన్హిత్. సాంకేత్. ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. చూస్తుంటావా మ్యాచ్? ఆ. ఆడతావా మ్యాచ్? ఆడతావా? సో ఎట్లా పోతుంది సార్ మ్యాచ్? ఎట్లా ఆడతారు అనుకుంటున్నావు? 300 ఉందా? 300 ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. ఎవరిపైన పెట్టుకున్నావు నువ్వు హోప్? నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ. మరి 250 కంటే ఎక్కువ స్కోర్ చేయరు అంటారు కొంతమంది. చేస్తారు పక్కా. 2-3 ఇయర్స్ నుంచి చేస్తానే కదా మరి. చేసిరుగా. ఎంత చేసిరు? 300 లాస్ట్ 287 చేసిరుగా. దగ్గర వరకు వచ్చింది. మరి మిగతా పెండింగ్ ఈరోజు క్లోజ్ అయిపోతుంది. మోస్ట్లీ పిల్లపచ్చ టీం కాబట్టి క్లోజ్ అయిపోతుందా? లక్నో పోటీ ఇస్తుంది అనుకుంటున్నావా? ఇయ్యదా? సో కప్పు పడదు అనుకుంటున్నాం మరి సరే. ఎస్ఆర్హెచ్. ఉందా కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకంటే విరాట్ కోహ్లీ సాధ్యం అవుతుంది కప్పు కూడా ఈసారి విరాట్ కోహ్లీకి అవుతుంది అంటున్నాను. ఒకసారి 2016 లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, కప్పు కొట్టేసింది. స్కోర్ బాగా చేసింది కదా 2016 లో 973 స్కోర్ చేసిండు విరాట్ కోహ్లీ. అది చూడలే ఆ మ్యాచ్. సో మరి ఆల్ ది బెస్ట్ చెప్పు హెచ్ఆర్ఎస్. ఎస్ఆర్హెచ్ ఆల్ ద బెస్ట్. సపోర్ట్. ఆర్సీబీ కా? సో ఎందుకు ఆర్సీబీ అంటే ఇష్టం? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఎందుకు? ప్రతి బాల్ 6 కొట్టడానికి ట్రై చేస్తాడు. విరాట్ కోహ్లీ ఆ కాన్ఫిడెన్స్ వేరేలో ఉండదా? ఉంటది, కానీ విరాట్ కోహ్లీ ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. తక్కువ పడదు మరి సరే. ఆర్సీబీ. మరి సన్ రైజర్స్ క్యాప్ పెట్టుకున్నావు? ఫస్ట్ టైం మ్యాచ్ అందుకే. ఏదో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి పెట్టుకున్నావు. అంటే ఆర్సీబీ తర్వాత ఎస్ఆర్హెచ్ ఇష్టం. ఆర్సీబీ తర్వాత ఎస్ఆర్హెచ్. విరాట్ కోహ్లీ ఎస్ఆర్హెచ్ కి వస్తే ఒప్పుకోవాలా? కప్పు లాలీపాపు. ఎవరిది లాలీపాప్? ఆర్సీబీ. ఆర్సీబీ లాలీపాప్. ఎవరు గెలుస్తారు మరి? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? నమ్మకం ఉందా? ఎంత స్కోర్ చేస్తారు ఈసారి? 300. 300 చూస్తుంటే ఎవరు మ్యాచ్ ఆడుతున్నారా? క్రికెట్ ప్లేయరా? బ్యాటరా? బౌలర్? వికెట్ కీపర్ బ్యాటర్. వికెట్ కీపర్. సో భారత్ ఏమైతే పెద్ద అయినా
క్రికెటర్ క్రికెటర్ అవుతుందా? సో ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకురా? అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ అంటే ఇష్టమా? సో కప్ ఎవరు గెలవబోతున్నారు ఈసారి? ఎస్ఆర్హెచ్ మరి ఏమైతుంది, మీ అక్క అవుతుందా? మరి విరాట్ కోహ్లీ గెలుస్తుందంటే లాలీపాప్ మీరు ఇద్దరు ఎప్పుడన్నా అనుకున్నారా నువ్వు గెలుస్తాను ఎందుకు గెలుస్తాను బెట్టింగ్ పెట్టుకున్నారా? సోన్ సిస్టర్ అను మరి మీ అక్క ఏమంటుంది మరి? లాలీపాప్ ప్రతిసారి లాలీపాపా? ఆశ్రిత్ రాష్ట్రీయ ఎక్కడి నుంచి వచ్చినాం? కుకట్పల్లి కుక్కట్పల్లి. ఎవ్రీ ఇయర్ వస్తావా? ఇది ఫస్ట్ టైం? సెకండ్ టైం సెకండ్ టైం. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనిపిస్తుంది. విన్నా? ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నా కప్ విన్నా? కప్పే కప్పేనా? సో ఎందుకు 300 అన్న స్కోర్ చేస్తుందా మరి ఈసారి? ఈజీగా ఈజీగా. ఎందుకంటే 230 240 కంటే స్కోర్ చేయరంట. 300 స్కోర్ చేసింది. ఎవరి మీద హోప్ పెట్టుకున్నాను? అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్. సో ఎవరంటే ఇష్టం నీకు? అభిషేక్ శర్మనే. బెస్ట్ బౌలర్ ఎవరు? బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? ఇషాన్ మలింగ బౌలర్, బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ వికెట్ కీపర్ కూడా ఇషాన్ కిషన్. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్. ఎందుకు విరాట్ కోహ్లీని 2016 మ్యాచ్ చూసినామను? చిన్నగా ఉన్నామేమో అప్పుడు. 2016 లో విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిండు. అప్పుడా? సో మీకు చెప్పండి సార్. నేను ఇక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఆఫ్ కోర్స్. సో అంటే పర్సనల్గా అయితే కోహ్లీ ఫ్యాన్, బట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ మన రిప్రజెంటేటివ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ సపోర్టర్. 2016 లో విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిండు 973 స్కోర్ చేసి. ఆ స్కోర్ ని ఎవరైనా బ్రేక్ చేసే మొగాడు ఉండరా? చాలా కష్టం, చాలా కష్టం. అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్ అని అట్లా చెప్తున్నా? అట్లా లేదు. ఇప్పుడు మీరు రికార్డ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ రికార్డ్స్ చాలా వరకు దగ్గరలో ఎవరు లేరు. సో హోప్ హిస్ రికార్డ్ విల్ సస్టైన్ లైక్ దట్. ఎవరు మీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్ ఎవరు? ఇష్టమైన టీం ఏది? ఇష్టమైన టీం అంటే ఎస్ఆర్హెచ్, బట్ ఇష్టమైన బ్యాట్స్మెన్ అంటే విరాట్ కోహ్లీ. బౌలర్ వచ్చి బుమ్రా. పోతుంది మరి ఈసారి మ్యాచ్? ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నారా? గెలుస్తుందా? గెలుస్తుంది, బట్ గెలవాలని కోరుకుంటున్నాను. ఈ కప్ ఎస్ఆర్హెచ్. విరాట్ కోహ్లీ యాజ్ ఎ బ్యాట్స్మెన్, బట్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఫ్యాన్. ఎస్ఆర్హెచ్ గెలవాలి. థ్యాంక్ యూ. ఏం చదువుకుంటున్నాం? సెవెంత్ క్లాస్. చూస్తుంటావా మ్యాచ్? yes ఎవరు నీకు ఇష్టమైన టీం ఏది? ఇష్టమైన పర్సన్స్ ఎవరు? ఇష్టమైన బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్? ఎస్ఆర్హెచ్ నుంచి నాకు అందరికన్నా ఇష్టం ఇషాన్ కిషన్ ఇష్టం. కెప్టెన్. yes ఇషాన్ కిషన్ ఫ్యాన్. సో ఎట్లుండబోతుంది మ్యాచ్ మరి? లక్నో మంచిగా ఆడుతుంది అనుకుంటున్నావా? కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటున్నావా? ఇస్తుంది కానీ గెలుస్తాం మనమే గెలుస్తామా? Yes. మరి 300 అన్న స్కోర్ చేస్తామా? 290 అట్లీస్ట్ అదన్న స్కోర్ 200కి వెళ్తాము ఈజీగా. అక్కడి నుంచి 200కి అయితే వెళ్తాము. అక్కడి నుంచి బౌలర్స్ ఆపుతారు వాళ్ళు. అంటే 300 అన్న చేద్దాం అనేసి సార్ అంటున్నారంట. మరి సాధ్యం అవుతుందా అనుకుంటున్నావా? డౌట్ అది. నమ్మకం లేదా మన పైన? ఉంది కానీ మరీ 300 డౌట్. ఎంత అట్లీస్ట్ ఎంత వస్తుంది అనుకుంటున్నాం? మినిమం 200 కొడతారు. కప్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఎస్ఆర్హెచ్. ఉందా? నమ్మకం ఉందా? ఉంది. ఫస్ట్ టైమే ఎవ్రీ ఇయర్? లేదు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఎట్లుండబోతుంది ఈ రోజు మ్యాచ్? ఖచ్చితంగా ఆల్రెడీ మా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ తీసుకొచ్చారు, అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. ఈ మ్యాచ్ కూడా ఒక 2 పాయింట్స్ తీసుకుని టేబుల్ లో ఇంకా పైకి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? ఒక 220 to 230. మరి 300 క్రాస్ చేస్తుంది ఈసారి అనేసి అంటున్నారు. మరి సాధ్యం అవుతుందా? అవుతుంది కానీ ఈ మ్యాచ్ అవుతుంది అని చెప్పి డౌట్. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి అందరూ అదే అంటున్నారు 300 పక్కా అని చెప్పేసి. మరి సాధ్యం అవుతుంది అవుతుంది అంటే ఫస్ట్ మ్యాచ్ పిచ్ ఎలా ఉంటుంది తెలియదు కదా. లెట్స్ సీ. ఎవరు ఇష్టం మీకు? ఏ బ్యాట్స్మెన్ ఎవరు? మాకు ఇష్టం ప్రత్యేకంగా ఒకలా లేదు, అందరూ అంటే ఇష్టం. పప్ప యా సన్ రైజర్స్. అర్జున్ ఎక్కడి నుంచి వచ్చినావు? కర్మన్ ఘాట్ నుంచి వచ్చినావు. సో ఎవ్రీ ఇయర్ వస్తావా? ఫస్ట్ టైం? ఎవ్రీ ఇయర్. సో ఎట్లా అనిపిస్తుంది ఇది చూస్తుంటే? ఇట్స్ ఆల్ కానీ కొంచెం సేపట్లో మ్యాచ్ స్టార్ట్. ఇప్పుడు బాగుంటది కానీ కొంచెం రష్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. సో ఎట్లా పోతుంది మ్యాచ్ మరి లక్నోకి మన హైదరాబాద్ మరి? కంప్లీట్ డామినేషన్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ ది. అవునా? సో ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నావు? 250 ప్లస్. 300 లేదా? చెయ్యొచ్చు కానీ 250 ప్లస్ కావాలి. నమ్మకం ఉందా? గెలుస్తుందని ఈసారి మ్యాచ్ గెలుస్తుందని నమ్మకం ఉందా? ఉంది. ఎవరు నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు? బౌలర్ ఎవరు? వికెట్ కీపర్ ఎవరు? అభిషేక్ శర్మ ఫేవరెట్ బ్యాట్స్మెన్. బౌలర్ ఏమో ప్యాట్ కమిన్స్. వికెట్ కీపర్ క్లాసర్. ఇష్టమైన టీమ్? ఎస్ఆర్హెచ్. సో ఎట్లుండబోతుంది మరి కప్ ఎవరిది ఈసారి?
హైదరాబాద్ 2026 కానీ కాదంటుంది కదా సార్ కప్ విరాట్ 25 విరాట్ కోహ్లీ కొట్టిండు ఈసారి కూడా ఆయన కొడతాడు అంటూ హైదరాబాదే కొడతాయి ఖచ్చితంగా. నమ్మకం ఉందా హేమాంగ సార్ ఎక్కడి నుంచి వచ్చినావు నాగోల్. నాగోల్ నుంచి వచ్చినావు సో ఎట్లుండబోతుంది మ్యాచ్ అంటే ఈ పరంగా చూస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచేసి వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ 300 గెలిచేది. అభిషేక్ శర్మ, బౌలర్ ప్యాట్ కమిన్స్, సేమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. సో ఎవరు వెళ్ళిపోతున్నారు కప్ ఎవరు అనుకుంటున్నాం మరి ఆర్సీబీ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఐ థింక్ సో ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ స్ట్రాంగ్ ఉందా అంటే కొంచెం ఎస్ఆర్హెచ్ అంటే కొంచెం ఈసారి మరి కాంపిటీషన్ ఉంటుందంటే పక్కా. కానీ ఎస్ఆర్హెచ్ 50-50 కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాం ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ 75 పక్కా. నా పేరు సతీష్ వరంగల్ నుంచి వెళ్ళి అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యిందా మార్నింగ్ స్టార్ట్ అయినా 7కి స్టార్ట్ అయినా మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యింది ట్రైన్ ఆఫ్ వస్తుంది వెహికల్ వచ్చినాం ప్రైవేట్ వెహికల్ కార్లో వచ్చినాం సో ఎట్లా పోతుంది అనుకుంటున్నారు ఈసారి లక్నోకి మన హైదరాబాద్ మధ్య మ్యాచ్ హైదరాబాదే విన్ అవుతుంది ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారు 300 మనది 250కే అయిపోతుంది మనది మన అవుతుంది అంటారు 300 మనది ఉందా నమ్మకం ఉందా ఉన్నది కాదు ఇప్పుడు అయితే చూడండి మీరు 300 2-3 సంవత్సరాల నుంచి 300 స్కోర్ చేస్తామని అంటారు కానీ సాధ్యం కాదు లేదు ఈసారి టీం పర్ఫెక్ట్ ఉంది హోమ్ పిచ్ లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా 300 అవుతుంది. నమ్మకం ఉందా 100% కొడుకున్నాడు గాంధీరమ్మ కొడుకున్నాడు కదా. మీకు ఇష్టమైన బౌలర్ బౌలర్ వచ్చేసి మన ఇషాన్ మలింగ, బ్యాటర్ క్లాసన్ బై. ఈ రోజు మ్యాచ్ లో ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు. ఎవరు కప్ అవ్వదు మరి సార్ 2026 ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్, నో డౌట్ ఎట్ ఆల్. ఆర్సీబీ అంటారు మరి చాలా మంది అది వాళ్ళ అపోహ అందే. 2016 లో 973 స్కోర్ చేసిండు మన విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిండు మరి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే మొగాడు ఇంకా పుట్టలేడురా బాబు అంటారు. ఒక గంట తర్వాత మీరు నాకు గెలవండి నితీష్ కుమార్ రెడ్డి కొట్టిండని నేను చెప్తా. ఆఫ్ కోర్స్ హోమ్ టౌన్ ఖచ్చితంగా ఈ విజయం మనది 100% మనదే. థ్యాంక్ యూ నుంచి వచ్చినా నేను ఎల్బినర్ ఎల్బీనగర్ నుంచి వచ్చినా సో ఎవ్రీ ఇయర్ వస్తావు ఫస్ట్ టైం కొంచెం సైడ్ ఎవ్రీ ఇయర్ వస్తా. ఎవ్రీ ఇయర్ వస్తావు ఎవరు నీకు ఇష్టమైన టీం ఎవరు ఇష్టమైన బ్యాటర్ ఎవరు బ్యాట్స్మెన్ ఎవరు అభిషేక్ శర్మ. యాక్చువల్ అయితే విరాట్ కోహ్లీ, కానీ ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి విరాట్ లేదు, కోహ్లీ లేదు. ఎందుకు తీసి పడేస్తున్నావు అట్లా తెలుగు అండి అక్క, తెలుగుకి సపోర్ట్ చేస్తా. ఎంత విరాట్ కోహ్లీ అన్నా బెంగళూరు ఆడితే తెలుగు నేను ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే ఇవాళ మ్యాచ్కి ఒకటే లైన్ 2024 167 9.4 ఎల్ఎస్జి గుర్తుందియా అంతే మాట. ఈసారి ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నావు మరి 250 అన్న క్రాస్ చేస్తుందో లేదో ఎస్ఆర్హెచ్ ఇగో బ్యాటింగ్ కొలాప్స్ అయ్యి కూడా 200+ స్కోర్స్ 2 మ్యాచెస్ లా. ఇవాళ ముగ్గురు చక్కగా అన్నా కూడా ఏం చేస్తారో చెప్పలేం. మెంటల్ నా కొడుకులు అక్కడ అంతా. ఎస్ఆర్హెచ్ సాయి ఉంది, ఎందుకు లేదు. ప్రతి సీజన్ అదే నమ్మకంతో వస్తాం. 2020లో కప్పు కొడతాం అనుకున్నాం మేము. సో ఫస్ట్ టైం ఇష్టమైన బ్యాటర్ ఎవరు అభిషేక్ లక్నోకి మన హైదరాబాద్ మధ్య ఖాళీ 300 కొట్టేస్తాడు ఇప్పుడు అంతే. 250 కూడా క్రాస్ అయ్యారా ఇప్పుడు చూస్తారు కదా మీరే. తర్వాత మ్యాచ్ తర్వాత నీ పేరేంటి రాహిత్య, ఎక్కడి నుంచి వచ్చినావు బీరంగూడ. ఎవ్రీ ఇయర్ వస్తావా ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్. ఎవరు నీకు ఇష్టమైన బౌలర్ ఎవరు బ్యాట్స్మెన్ ఎవరు వికెట్ కీపర్ అభిషేక్ శర్మ, బౌలర్ బూమ్రా. ఎట్లా పోతుంది అనుకుంటున్నావు మ్యాచ్ ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నావు 300. 250 అంటున్నారు కదా 250 కూడా క్రాస్ చేస్తుందో లేదో ఇప్పుడు చూడండి. ఎవరి మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావు అభిషేక్ ఎవరిది కప్పి సార్ ఎవరిది సిఆర్హెచ్. ఉందా నమ్మకం ఉందా ఆర్సీబీ వస్తుంది అనుకుంటారు కొంతమంది లేదా మరి ఆల్ ది బెస్ట్ చెప్పు మరి మన టీమ్ కి ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్. మేము కరీంనగర్ మా పాప సో ఎట్లుండబోతుంది అనుకుంటారు ఎవ్రీ ఇయర్ వస్తారా ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ దాదాపు ప్రతి మ్యాచ్ చూస్తాం మేము. ఇప్పుడు కూడా కంటిన్యూస్ 9 మ్యాచెస్ చూస్తాం హైదరాబాద్. సో ఎట్లుంటది అనుకుంటారు ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. స్కోర్ చేస్తుంది లాస్ట్ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఈసారి కంపల్సరీ అదే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈసారి 300 కూడా కంపల్సరీ చేంజ్ చేస్తారు, ఇవాళ కొడతారని అనుకుంటున్నారు. 300 స్కోర్ చేద్దాం అనుకుంటే మన వాళ్ళకి సాధ్యం అవుతుంది మన ఎస్ఆర్హెచ్ కానీ ఇండియన్ టీం కానీ కొంచెం అట్లే ఉంటుంది. కొడితే 300 అవుతానా లేకుంటే 100 అవుతానా అన్నట్టు ఉంటుంది. ఈసారి అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది. బౌలర్ ఎవరు బ్యాట్స్మెన్ నాకు ఇష్టమైన బౌలర్ మన హైదరాబాద్ సిరాజ్, కానీ మన ఎస్ఆర్హెచ్ లేడు కానీ సిరాజ్
బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ. అభిషేక్ శర్మ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి. కప్ ఎవరిది? ఎస్ఆర్హెచ్. మరి 2016 లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేసిండు మొత్తం ఐపీఎల్ సీజన్ లో. మరి ఆయనని బ్రేక్ చేసేంత మొగాడు ఇంకా ఉండలేదు అంటున్నారు. నిజమేనా? పుడతారు అట్లేం లేదు. ఎవరు రికార్డ్ ఎవరు ఎక్కువ సొంతం కాదు, ఖచ్చితంగా పుడతారు. బ్రేకింగ్ విరాట్ కోహ్లీ. తెలంగాణలో కేసీఆర్ దాన్ని మొగోడు లేడంటే రేవంత్ రెడ్డి వచ్చింది కదా, అట్లా ఆఫ్ కోర్స్ వస్తుంది. కంపల్సరీ వస్తుంది, చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. మనం మర్చిపోవాల్సి వస్తుంది కోహ్లీని. తెలంగాణలో కేసీఆర్ ఎట్లా మర్చిపోయారో కోహ్లీని కూడా మర్చిపోతే రోజు వస్తుంది. కోహ్లీ పైన ఏమైనా పగ పెట్టుకురా? లేదు, కోహ్లీ ఒక ప్లేయర్ అంతే, పగ ఉంటుంది. నాకు గట్టి పంచాయతీ లేదు, ఆయనతో పాలోడు కాదు. బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసేది ఉంటే మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు? రోహిత్ శర్మతో ఉండే కానీ రోహిత్ శర్మ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అభిషేక్ శర్మను ఆలోచించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి ఒక ఎట్లుండబోతుంది మరి మ్యాచ్? ఎట్లుండబోతుంది మరి మ్యాచ్? బాగోబోతుంది. ఈరోజు పక్క ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది, కానీ ఆర్సీబీ ఫ్యాన్. మ్యాచ్ చూడటం కోసం వచ్చిన. ఎవరంటే ఇష్టం నీకు? అభిషేక్ శర్మ ఎస్ఆర్ఎస్ టీమ్ లో. ఆర్సీబీకి అయితే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఎవరన్నా? 973 చేయలేదు. కప్ ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ తెలిసిందే. మేము జైరాబాద్ నుంచి వచ్చామండి. మేము సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మేము చాలా ఫ్యాన్స్. మేము హిందూ వాహిని నుంచి వచ్చాము. మీది కూడా హిందూ వాహిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఎస్ఆర్హెచ్ గెలవాలని చాలా సంతోషంగా కోరుకొని మేము 150 కిలోమీటర్ల నుంచి వచ్చాము. 2-3 years నుంచి అనుకుంటున్నారు 300 స్కోర్ చేద్దామని కదా. 300 దాకా వస్తుందని నేను అనుకుంటున్నాము. 250-260 కంటే ఎక్కువ స్కోర్ అయ్యారు. ఖచ్చితంగా 280 ప్లస్ 300 దాకా వస్తుందని మేమైతే అనుకుంటున్నాము, ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. మేము 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాము. మేము ఎస్ఆర్హెచ్ అంటే చాలా ఫ్యాన్. ఇది ఖచ్చితంగా ఈ రోజు మాత్రం అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడని మేమైతే ఖచ్చితంగా. మాకు అభిషేక్ శర్మ అంటే ఇష్టము. ఇగో ఇష్టమైన బౌలర్ ఇగో అభిషేక్ శర్మ ఈ రోజు సెంచరీ ఖచ్చితంగా చేస్తాడు. ఇషాన్ కిషన్ కూడా 70-80 ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ దే ఉంటది. జై శ్రీరామ్. ఈసారి ఎవరైనా ఆర్సీబీ కప్పు విరాట్ కోహ్లీ చాలా బాగా. నువ్వు ఈ షర్ట్ వేసుకున్నా చెప్పు. జై శ్రీరామ్. ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ దే కప్పు. ఎవరు ఏది అన్నా ఏది ఏమైనా కానీ ఈసారి కప్పు హైదరాబాద్ దే. ఒక ఇషాన్ కిషన్ కావచ్చు, ఒక అభిషేక్ శర్మ కావచ్చు, ఒక క్లాసన్ కావచ్చు, వీళ్ళందరూ చాలా పటిష్టంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా టీం మాత్రం ఎస్ఆర్హెచ్. 2016 లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేసి రికార్డ్ బ్రేక్ చేసిండు. ఆ రికార్డ్ ని ఎవరన్నా బ్రేక్ చేసి అంత మొగాడు ఇంకా ఖచ్చితంగా అభిషేక్ శర్మ. ఇగో సార్ చెప్పినట్టు ఖచ్చితంగా అభిషేక్ శర్మ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడు. 100% సాధ్యమైతుంది. ఎస్ఆర్హెచ్ ఈసారి ఐపీఎల్ 2026 విన్ అవ్వబోతున్నది. ఎస్ఆర్హెచ్ లో IPL 2026 లో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్ గా నిలబోతా ఉన్నాడు. ఆయన ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆయన గెలవబోతా ఉన్నాడు. మేము అవుల్ సిటీ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తామండి. సార్ లక్నోకి మన హైదరాబాద్ కొడుతుందండి. మినిమం 250 గెలుస్తుందండి. ఎస్ఆర్హెచ్. జై శ్రీరామ్. 6th మ్యాచ్ చూస్తుంటావా? ఎవరంటే ఇష్టం? క్రికెట్ ఎవరు? బెస్ట్ క్రికెట్ ఎవరు? బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ భువనేశ్వర్ కుమార్. మరి ఎవరు కప్పు గెలవాలనుకుంటున్నావు? ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్. ఎందుకు విరాట్ కోహ్లీ ఫ్యాన్? ఎస్ఆర్హెచ్ గెలవదా? గెలిచిద్దామో. ఈసారి మ్యాచ్ ఎవరు గెలుస్తారు మరి? ఇప్పుడు ఈ రోజు ఎస్ఆర్హెచ్. కప్పు ఎవరిది? తెలీదు. ఎట్లుండబోతుంది మ్యాచ్ కొంచెం మంచిగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. కప్పు ఎవరిది? కప్పు ఎస్ఆర్హెచ్. ఏమనుకుంటున్నావు? బెస్ట్ బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్ ఎవరు? బౌలర్ క్లాసిన్, బ్యాటింగ్ ఏమో ఇషాన్ కిషన్. ఎవరి మీద హోప్స్ పెట్టుకున్నావు ఈసారి? ఎస్ఆర్హెచ్. ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నావు? 300. 2-3 years నుంచి అనుకుంటున్నా 300 స్కోర్ చేస్తారే కదా అనుకుంటున్నాను. ఈసారి అయితే అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లుండబోతుంది? కైసా రైతా మ్యాచ్? कौन जीतते? कप कौन जीतते? आईपीएल कप कौन जीतते? एसआरएच. कितना स्कोर आते हैं?
నా పేరు ఫజల్. ఎక్కడి నుంచి వచ్చారు? హిమాయత్ ఎట్లుండబోతుంది ఈరోజు గట్టి స్కోర్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ సన్ రైజర్స్ కాబట్టి 250 అట్లా కొడతారేమో అనుకుంటున్నాను. అంటే 3 ఇయర్స్ నుంచి 300 స్కోర్ చేస్తారు SRH అంటున్నారు. సాధ్యం కావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 300 స్కోర్ చేస్తారు అంటున్నారు. ఇప్పుడైతే కొట్టచ్చేమో అనిపిస్తుంది. లాస్ట్ 2 మ్యాచెస్ చూశాక బ్యాట్స్మెన్స్ బాగున్నారు కాబట్టి ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ డిసైడింగ్. సో మేబీ ఒక 250 270 అయితే కొడతారు. కానీ వాళ్ళ టీం కూడా బాగానే ఉంది కదా ఎల్ఎస్జి. సో మేబీ అట్లేం లేదు. వీక్ ఉంది కాబట్టి లాస్ట్ టైం మనం ఓడిపోయాం. తక్కువ స్కోర్ కొట్టాం లాస్ట్ టైం. బ్యాట్స్మెన్ ఎవరు? వికెట్ కీపర్ ప్యాట్ కమిన్స్ అయితే చాలా ఇష్టం కెప్టెన్. కానీ ఇప్పుడు ఆడట్లేదు ఆయన. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే హెడ్ బాగా ఆడుతుంది. ఇక కప్పు మనోళ్ళే కొడదాం అనుకుంటారు. కానీ ఇక అనుకుంటున్నాము గట్టిగా ఈసారి. మేబీ చెప్పలేము. మనోళ్ళు కొంచెం అండర్ డాగ్స్ లాగా పర్ఫామ్ చేస్తారు కదా, కొంచెం లాస్ట్ మూమెంట్ లో కొంచెం గట్టిగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో మేబీ ఈసారి మన వాళ్ళు రావచ్చు అనుకుంటున్నాం. 2016 లో విరాట్ కోహ్లీ 973 స్కోర్ చేసి రికార్డ్ బ్రేక్ చేసిండు. మరి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేంత మొగాడు ఇంకా పుట్టలేదు అంటున్నారు. మరి మేబీ అట్లేం ఉండదు. రికార్డ్స్ అన్ని బాగానే బ్రేక్ అవుతున్నాయి కదా ఈ మధ్య. ఏ రికార్డ్ కూడా పర్మనెంట్ కాదు కదా. సో సచిన్ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తుర్రు. సో కోహ్లీ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తారు. రోహిత్ శర్మ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తారు. అందరు రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి కదా. ఇక రికార్డ్ ఒక వేస్తే రికార్డ్ ఇంకోటి బ్రేక్ చేస్తే ఇంకో రికార్డ్. సన్ రైజర్స్ ఫస్ట్ అయితే నెక్స్ట్ ఆర్సీబీ. ఇక సౌత్ ఇండియా నుంచి ఇక మనకు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే మళ్ళీ ఇంకోటి మనం బేసికల్లీ చెన్నై అనుకోవచ్చు. చెప్పండి. శ్రీశైలం నర్సాపూర్ వస్తుంది. ఎందుకు రాదు? SRH ఇంత గ్రీన్ కనబడతలే మీకు. 100% వస్తుంది. 170 180. ఎక్కువ ఆశపడద్దు, గెలిస్తే చాలు అంతే. ఇష్టమైన బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్ అందరు ఇష్టమే. అందరి గురించి వస్తున్నాను నేను అంతే. మనకే రావాలి అని అనుకుంటాం. ఆశపడడం తప్పలేదు కదా, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రణవ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడే. ఇక్కడ అంటే ఎక్కడ? మియాపూర్ లో. నుంచి వస్తున్నావు. ఎవ్రీ ఇయర్ వస్తావు? ఫస్ట్ టైం? సెకండ్ టైం. సో ఏ టీం అంటే ఇష్టం నీకు? SRH. ఎందుకు? ఎట్లా అడుగుతారా క్వశ్చన్? ఎందుకు? ఊరికే. ఎవరు ఇష్టం? బెస్ట్ బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్ ఎవరు? తెలుసు. చెప్పు మరి. భువనేశ్వర్ ఇంకా నితీష్. ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటుంది ఈసారి మ్యాచ్? ఈజీగా 250 ఎక్కువ. 250 కాదంటారు 180 190కే పడిపోతారు. కాదు, ఈజీగా 250. కప్ ఎవరిది మరి? IPL కప్ ఎవరు 2026? SRH. మీ పేరన్న? శివ. ఎక్కడి నుంచి వస్తారు? హైదరాబాద్. మరి హైదరాబాద్ కి మన లక్నోకి మధ్య మందే మనం అవలే కాదు, మందే గెలిచేది. ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారు? అబౌట్ 200 ఈజీలీ. 200 300 అంటున్నారు. 3 ఇయర్స్ నుంచి 300 చేద్దాం అనుకుంటే సాధ్యం అవుతుంది. వస్తుంది, అవుతుంది మరి త్వరలో కొట్టచ్చు అనుకుంటున్నాను. ఎవరు మీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? బ్యాట్స్మెన్ అంటే ఇప్పుడు కరెంట్ టీంలో అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు. బౌలర్స్ పరంగా అంటే ఒకప్పుడు రషీద్ ఖాన్ ఇష్టం, కానీ ఇప్పుడు ఇంకా అంత వీక్గా ఉన్నారు బౌలర్స్. సో ఎనీవన్ ఇస్ బాగా ఆడితే మందే. అది వస్తుంది మ్యాచ్. అంటే మందే అని గట్టిగా చెప్పడం అవుతుంది. 2016 లో విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిన రికార్డ్ 973 ని. ఆ స్కోర్ ని ఎవరైనా బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? అదే మన చెప్పలేదు, నాకు ఐడియా లేదా? అంటే మగోడు ఇంకా పుట్టలేడు అంటూ వస్తారు. ఎందుకు లేరు? ఒకసారి క్రియేట్ చేసిన రికార్డ్ ఎప్పుడైనా బ్రేక్ అవుతుంది అంతే. మరి కప్ ఓవర్ మరి సార్ మనదేనా? అంతే. ఉందా నమ్మకం?